నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెక్ పోస్ట్ వద్ద 24/7 అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాలు. అభివృద్ధికి నిరోధకంగా ఉన్న కూల్చివేతలు షురు. సమాజాన్ని మేల్కొల్పే దిశగా లఘు చిత్రాల నిర్మాణాలు ఉండాలన్న రామగుండం మాజీ వైస్ చైర్మన్ తానపర్తి గోపాలరావు, సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ. వెనకటి ఆహారంలో ఎన్నో పోషకాలున్నాయి. ఎంఆర్ఓ పనకంటి రామ్మోహన్ రావు, ఎంపీడీఓ అలీం వెల్లడి. దుర్గామాత అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంతంపై, ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. RG1 సెక్టర్ 2 న్యూ ఫిల్టర్ బెడ్ సివిల్ డిపార్ట్మెంట్ దుర్గామాత ఆలయ కమిటీ సింగరేణి ఉద్యోగుల ఆహ్వానం మేరకు బుధవారం శ్రీ దుర్గామాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలకు సతీ సమేతంగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులకు ఆలయ కమిటీ నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దంపతులు దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింగరేణి కార్మికులు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ వారు నిర్వర్తించే పని స్థలాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, కార్మికులందరికీ రక్షణగా ఉంటూ కంటికి రెప్పలాగా కాపాడాలని దుర్గామాత అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులతో పాటు సింగరేణి యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. सर्वार्थ सातो देवेभ्यः कृणुतो दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्ति मंत्र तस्मात् शिवं मेष्य अतः शान्तिं प्रयच्छति. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సరిహద్దు చెక్ పోస్టుల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు 24/7 అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనర్ గురువారం గోదావరి ఖనిలోని గోదావరి బ్రిడ్జ్ వద్ద చెక్ పోస్ట్ మరియు జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందరం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో కలిసి వాహనాలను తనిఖీ నిర్వహించారు. చెక్ పోస్ట్ వద్ద వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, బస్సులను, ద్విచక్ర వాహనాలను సైతం తనిఖీ నిర్వహించాలని సూచించారు. వాహనాల తనిఖీలు నిర్వర్తించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి సమయంలో రేడియం జాకెట్స్ ఉపయోగించాలని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి అక్రమంగా డబ్బు, మద్యం, బంగారం, విలువైన వస్తువులు తరలిస్తుంటే పట్టుకోవాలని సూచించారు. 50,000 రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకెళ్తుంటే తగిన ధృవ పత్రాలు లేకపోతే అమౌంట్ సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగించాలని సూచించారు. 10 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ సీజ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సబ్మిట్ చేయాలని సిపి తెలిపారు. చెక్ పోస్ట్ దగ్గర విధుల్లో ఉండే పోలీసులకు కావలసిన అవసరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సిపి వెంట గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్, సిఏ ఇంద్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. సెల్ నంబర్ 84993330 9989497898. బ్యాక్ టు న్యూస్. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో అభివృద్ధికి నిరోధకంగా ఉన్న అక్రమ కట్టడాలను రామగుండం నగరపాలక అధికారులు కూల్చివేస్తున్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి చౌరస్తాలో రాజు రహదారికి సర్వీస్ రోడ్డుకు మధ్యలో వ్యాపారాలు నిర్మించుకున్న అక్రమ కట్టడాలను రామగుండం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం తొలగించారు. ఈ తొలగింపు కార్యక్రమాన్ని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, ఏసీపీ శ్రీనివాసరావు పర్యవేక్షించగా శానిటరీ విభాగం అధికారులు, సిబ్బంది సహకరించారు. కాగా ఎన్టీపీసీ పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే గోదావరి కనులోని బుక్క దుకాణాల ముందు రోడ్డుపైకి వచ్చిన పందిర్లను కూడా మున్సిపల్ శాఖ అధికారులు తొలగించారు. అయితే అభివృద్ధిలో భాగంగా బుక్క దుకాణాలను కూడా తొలగించనున్నారని, రోడ్డు విస్తరణ జరిగి మళ్లీ వారికి దుకాణాలను నిర్మించే వరకు తాత్కాలికంగా పక్కనే ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంచనున్నట్లు ప్రాథమిక సమాచారం. సమాజాన్ని మేల్కొల్పే దిశగా లఘు చిత్రాల నిర్మాణాలు ఉండాలని రామగుండం మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాలరావు, సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ అన్నారు. గోదావరికని గౌతమి నగర్ టీ జంక్షన్ వద్ద గురువారం సాయితేజ క్రియేషన్స్ పతాకంపై మతమా మానవత్వమా లఘు చిత్రాన్ని ప్రారంభించారు. ఈ లఘు చిత్రానికి తానిపర్తి గోపాలరావు క్లాప్ కొట్టిగా ముహూర్తం షాట్కు దయానంద్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లఘు చిత్రాల నిర్మాణాలకు ఆద్యునిగా పేరొందిన దామర శంకర్ దర్శకత్వంలో మతమా మానవత్వమా అనే మంచి సందేశాత్మక చిత్రం నిర్మాణం కావడం అభినందనీయమని, ఈ లఘు చిత్రం అందరి ఆదరాభిమానాలు పొందాలని కోరుకున్నారు. దామర శంకర్ దర్శకునిగా ఎందరో కళాకారులను ఈ ప్రాంతానికి పరిచయం చేశారని, ఆయన దర్శకునిగా ఇంకా రాణించాలని ఆకాంక్షించారు. దర్శకుడు దామర శంకర్ మాట్లాడుతూ సమాజంలో మానవ మనుగడ కొనసాగాలంటే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉండాలని, మనిషి మతం వెంట పరిగెత్తకుండా మానవత్వంతో ఆలోచించాలని తెలియజెప్పడమే ఈ లఘు చిత్ర సందేశమని తెలిపారు. సాయితేజ క్రియేషన్స్ సమర్పణలో మతమా మానవత్వం అనే ఒక లఘు చిత్రం చేసినటువంటి రచన చేసినటువంటి శంకర్ దామర్ శంకర్ గారు ఎన్నో లఘు చిత్రాలు చేశారు. అన్ని సందేశవంతంగా ప్రజలకు ఉపయోగపడేలా ఉంటాయి. అటువంటి చిత్రమే ఈ లఘు చిత్రం. దీన్ని కూడా ప్రజలు ఆదరించి మరి ఇది ప్రజల్లో తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అసలు మతమా మానవత్వం అనే దానిలో ఉన్న మీనింగ్ అనేది ప్రజలందరూ తెలుసుకోగలుగుతారు. సమాజంలో మానవుల మనుగడ సజావుగా కొనసాగాలంటే ఆత్మీయత, అభిమానాలు, అనురాగాలు, అన్యోన్యత, ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది చాలా అవసరం. అయితే ఇవన్నీ ఎప్పుడుంటాయంటే మానవత్వం ఉన్నప్పుడే జరుగుతుంది. మానవత్వం లోపించి చిన్న విషయాల గురించి గొడవలు చేసుకున్నప్పుడు అది మనుషుల మనుగడకే ఇబ్బందికరంగా మారుతుంది. అందుకనే
అందుకే మతాల కోసం దానికోసం పోరాడకుండా గొడవ పడకుండా మానవత్వాన్ని చాటుతూ అందరూ అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలనేదే ఈ టెలివిజన్ యొక్క సారాంశం. ఒక విషయం తెలిసి ఏంటంటే కార్మిక క్షేత్రం అనేది కళలకు కళాకారులకు ఒక పురిటిగడ్డ నిలయం. మరి ఇటువంటి కళాకారులు ఉన్నటువంటి పురిటిగడ్డ మీద చైతన్యవంతమైనటువంటి అంశాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. మరి ఇటువంటి ప్రాంతంలో కళాకారులకు అక్షరాలు గుర్తించిన ఘనత కలిగినటువంటి వ్యక్తి ఒక మాటలు చెప్పాలంటే అసలు లఘు చిత్రాన్ని ఇక్కడ పరిచయం చేసినటువంటి వ్యక్తి మా దామెర శంకర్ అన్న. మరి దామెర శంకర్ అన్న దర్శకత్వంలో వచ్చేటువంటి ప్రతి సందేశాత్మక చిత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ లఘు చిత్రానికి రచన దర్శకత్వం దామెర శంకర్, కెమెరా మహబూబ్, మేకప్ అంజిబాబు వ్యవహరించగా నటులుగా మేజిక్ రాజా, కుమార్ పటేల్, అంది సదానందం, గజెల్లి రాజలింగు, దామర రాజేష్తో పాటు ఈ కార్యక్రమంలో వంగ శ్రీనివాస్ గౌడ్, మూలశంకర్, డాక్టర్ శంకర్లింగం, డాక్టర్ ఆర్ఎస్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా క్యాకరపల్లి మున్సిపాలిటీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోవడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కృంగిపోవలసిన అవసరం లేదని నాయకులకు ధైర్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, చెన్నూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిని చేసి చూపించామని పేర్కొన్నారు. క్యాకరపల్లి మున్సిపాలిటీలో 4000 కుటుంబాలకు పైగా ఇండ్ల పట్టాలు ఇప్పించామని పేర్కొన్నారు. అబద్ధాలతో ఓటర్లను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటికీ నెరవేర్చకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నిత్యం విద్యుత్ అంతరాయం కలగడం, రైతు రుణమాఫీ కాకపోవడం, 6 గ్యారంటీలు అమలు చేయకపోవడం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయకపోవడం ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి నిదర్శనమన్నారు. అధికార పార్టీలోకి మారుతున్న నాయకులు, ప్రజా ప్రతినిధులను చూసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురి కావద్దని, రాబోయే రోజులు అన్ని తనవేనని హితవు పలికారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఈ సందర్భంగా కోరారు. ఉన్న బస్సులను ఫ్రీ చేసిండు, డీజిల్ పోసుడే. అసలు మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆర్టీసీకి సంబంధించి నేను మంత్రిగా పనిచేసిన కాబట్టి ప్రతి సంవత్సరం 2000 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళ జీతభత్తాలు వెళ్ళాయి. మళ్ళీ మనకి సారే అయ్యో బస్సులన్నీ పాడైపోయినాయట అంటే అప్పుడప్పుడు 200 కోట్లు 300 కోట్లు ఇస్తే కొత్త బస్సులు తెచ్చేటి. ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి బస్సులు మీరు ఏ రాష్ట్రంలో చూపిస్తారా?
అంత నీట్నెస్ కావచ్చు, అటువంటి బస్సులు కావచ్చు, అటువంటి సౌకర్యం కావచ్చు, అద్భుతంగా. ఇవాళ ఏమైతే తెలుసా, 4 రోజులల్లో 50,000 మంది ఏమో కార్మికులు ఉన్నారు ఆర్టీసీలో. దాన్ని నాశనం చేస్తారు వీళ్ళు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఉన్న బస్సులకు రెట్టింపుగా మళ్ళీ బస్సులు వేసి ఎవరికి ఇబ్బంది కాకుండా చూడాలి. 4 గంటలు ఎదురు చూస్తారా? పిల్లలు ఎట్లా స్కూల్కి పోవాలి, ఎగ్జామ్ పోయేటోళ్ళు ఎట్లా పోవాలి, డ్యూటీలకు పోయేటోళ్ళు ఎట్లా పోవాలి, ఊళ్ళకి పోయేటోళ్ళు ఎట్లా పోవాలి, దవాఖాన పోయేటోళ్ళు ఎట్లా పోవాలి? కారు కట్టుకొని అందరు పోగలుగుతారా దవాఖానకు? బస్సులో పోదాం హైదరాబాద్కు, ప్రాణం మీదకి వచ్చిందని పోయేటోళ్ళు ఎట్లా పోవాలి? కాబట్టి ఉన్న బస్సులను తగ్గించి ఆ బస్సులలోనే సత్యజావుని బతికితే బతుకున్నది ఒక ఫ్రీ బస్సు పెట్టి 50 లక్షల మంది ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకుంటలేరా? ఎవడు అడిగిండు నిన్ను ఫ్రీ బస్ పెట్టమని? పెడితే ఏం ప్రయోజనం జరిగింది? ఇగో ఈ అక్కనే ఉన్నది. ఎన్నిసార్లు పోతావా నెలకు? నిజాయితీగా చెప్పు, ఎన్నిసార్లు పోతావు? అంటే మామూలుగా జీవితం గడిపేటోళ్లకు నిజంగా కూడా నెలకు, 2 నెలలకు, 6 నెలలకు కూడా బస్ తోటి పని పడ్డది ఎవరికైనా రోజు ఉద్యోగం చేసే వాళ్ళకు, విద్యార్థులకు, వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ సౌకర్యాలు వాళ్ళకు ఉంటాయి. పూడిక తీసుకోవడానికి టీములు ఎట్లయితే గుర్తపట్టుకుందరో ఆ పరిస్థితులు మళ్ళీ ఇవాళ తెలంగాణలో కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ఈ కాలంలో మళ్ళీ సేమ్ ఆ పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెప్పినటువంటి మాట ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా పని చేయాలి, ఇచ్చిన మాటను ఎట్లా నిలబెట్టుకోవాలనే ఆలోచన చేయాలి. 200 యూనిట్లు కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు. 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు. ఎన్నికల ముందేమో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. ఇప్పుడు ఏమంటారు? అధికారంలోకి రాగానే మాట ఎట్లా మార్చిర్రు? ప్రతి ఇంటికి కాదు, ఎవరైతే 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకునే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకే కడతాం బిల్లులు అని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, ఇన్ఛార్జి గాండ్ల సమ్మయ్య, నాయకులు డాక్టర్ రాజా రమేష్, కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, పార్వతి విజయ, అనిల్ రావు, ఓదేలు, జిలకర మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనుకటి ఆహారంలో ఎన్నో పోషకాలున్నాయని ఎంఆర్ఓ పనకంటి రామ్మోహన్ రావు, ఎంపీడీఓ అలీంలు అన్నారు. అంగన్వాడీ సెంటర్లో పోషక ఆహారం కార్యక్రమాన్ని బ్రాహ్మణపల్లి రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ, ఎంపీటీఓలు మాట్లాడుతూ మన వెనుకటి సాంప్రదాయం ప్రకారం ఆకుకూరలు, జొన్న గడక, బచ్చలి కూరలు, గోంగూరలు, జామకాయలు అన్నీ తింటేనే ఆరోగ్యంగా ఉంటారని అవగాహన చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టికాహారాన్ని ఒక్క పూట సంపూర్ణ భోజనం చేయాలని, అన్ని సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సిడిపిఓ స్వరూప రాణి మాట్లాడుతూ గ్రామాన ఇంటింటికి వెళ్లి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు అందరూ అవగాహన చేయాలని, లోపాలను నిర్మూలించాలన్నారు. ఎవరికైనా ఇబ్బందులు వస్తే షీటీఎం అంటే పోలీస్ వాళ్ళు మీకు రక్షణగా ఒకటి. రెండవది సఖీ అంటే భార్యాభర్తల యొక్క గొడవలు. ఈ సందర్భంగా అన్ని గ్రామాల గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఎంఆర్ఓ, ఎంపీటీఓ, సిడిపిఓ చేతుల మీదుగా జరిపించారు. సిడిపిఓ స్వరూపరాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని 24 మంది అంగన్వాడీ టీచర్లు, 24 మంది ఆయాలు, 24 మంది ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోదరుడు స్వర్గీయ శైలేందర్ ఠాకూర్ ప్రథమ వర్ధంతిని గురువారం రామగుండం పట్టణంలోని వారి నివాసంలో నిర్వహించారు. ఈ వర్ధంతి సభకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, గోదావరికని ఏసీపీ మడత రమేష్, గోదావరికని రామగుండం సీఐలు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల నాయకులు, ప్రముఖులు హాజరై శైలేందర్ చిత్రపటం వద్ద పుష్పాలను ఉంచి ఘనంగా నివాళి అర్పించారు.
యాజమాన్యం తప్పిదాల మూలంగానే SRP 1లో గని ప్రమాదం సంభవించిందని AITUC నాయకులు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ SRP 1 గనిలో ఉదయం షిఫ్టులో జరిగిన గని ప్రమాదంలో గాదం సత్యనారాయణ అనే హామర్మెన్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో 2 కాళ్లు చితికిపోయాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడిని శ్రీరాంపూర్ హాస్పిటల్ కు తరలించి ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ కు తరలించారు. కాగా ఈ గని ప్రమాదంపై AITUC నాయకులు మాట్లాడుతూ సింగరేణి కార్మికులపై యాజమాన్యం అధిక పనిభారం మోపడం మూలంగానే ఒత్తిడిలో ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. హామర్మెన్ పనిచేసే కార్మికుడు పుల్లి వద్ద ఆయిల్ పోసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని, పుల్లిపై కవర్ కూడా ఉందని చెప్తున్నారని, అసలు కవర్ ఉంటే ప్రమాదం జరగకూడదన్నారు. అసలు పుల్లి వద్ద ఆయిల్ పోయడానికి మస్తూరు కార్మికులు ఉండగా హామర్ కార్మికుడిని వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. యాజమాన్యం కార్మికులపై పని భారం తగ్గించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం షిఫ్ట్లో సాదం సత్యనారాయణ అనే హ్యామర్మెన్ రోప్ కార్మికుడు మరి SRP 1లో పనిచేస్తుండగా మరి మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే పుల్లి దగ్గర ఆయిల్ పోస్తుంటే ప్రమాదం జరిగిందని చెప్పడం జరుగుతుంది. మరి ఆయిల్ పోయడానికి మజ్దూర్లు వేరే ఉంటారు. మరి హ్యామర్మెన్ అక్కడ ఆయిల్ పోయడం ఏంటిది? అసలు ఆ పుల్లి పైన కవర్ కూడా ఉందని చెప్పేసి మేనేజర్ చెప్పేదాన్ని బట్టి అయితే మరి ప్రమాదం జరగకూడదు. ముఖ్యంగా సింగరేణిలో జరిగే ప్రమాదాలన్నీ కార్మికుల మీద పనిభారంతోనే జరుగుతుంది. ఉదయం రాగానే వాళ్ళను సేఫ్టీ పేరుతోని ప్రమాణాలు చేస్తూ SOPలని రకరకాలుగా ఇబ్బందుల పాలు చేసేసి టెన్షన్లతోనే అవుతున్నాయని మేము ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. మరి అదంతా వదిలిపెట్టేసి అక్కడ సేఫ్టీ ఉన్నది, దాని మీద కవర్ కూడా ఉంది పుల్లి పైన, అయినా జరగకూడదని చెప్పేసి మేనేజర్ చెప్పడం అంటే ఇది వాస్తవానికి కార్మికుల పైన పని భారం పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నందువల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే క్రమంలో ఈ సత్యనారాయణ గారిది SRP 1లో జరిగిన ప్రమాదంలో ఒక కాలు తెగిపోయింది, యాంకిల్ కంటే కింది వరకు. ఇంకొకటి కూడా బహుశా అది కూడా అది తీసేసే ప్రమాదం ఉందని చెప్పేసి ఇంతకుముందే డాక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. అది మరి బ్లీడింగ్ ఆగనందువల్ల కరీంనగర్ పంపించడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు. పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెక్ పోస్ట్ వద్ద 24/7 అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాలు. అభివృద్ధికి నిరోధకంగా ఉన్న కూల్చివేతలు షురు. సమాజాన్ని మేల్కొల్పే దిశగా లఘు చిత్రాల నిర్మాణాలు ఉండాలన్న రామగుండం మాజీ వైస్ చైర్మన్ తానపర్తి గోపాలరావు, సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ. వెనకటి ఆహారంలో ఎన్నో పోషకాలున్నాయి. MRO పనకంటి రామ్మోహన్ రావు, ఎంపీడీఓ అలీం వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.